9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ 20 సార్లు మాత్రమే సెక్రటేరియట్‌కు వచ్చారు. అలాగే పాత సచివాలయం కూల్చివేతను, నూతన సచివాలయం నిర్మించే సమయంలో పనులు పరిశీలించేందుకు వచ్చిపోయేవారు. ప్రజా తీర్పు ప్రకారం 2023వ సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలి 6 నెలల పాటు సందర్శకులు పెద్దెత్తున సచివాలయానికి వచ్చారు. ఆ తర్వాత సందర్శకులు సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండి కూడా సచివాలయానికి రాకపోవడం మూలంగా పాలన గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రాకపోవడంతో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పని వేళల్లో కాకుండా తమకు నచ్చిన సమయాలలో వచ్చి వెళ్తున్నారు. అయితే కొందరు మంత్రులు నగరంలో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా సచివాలయానికి వస్తున్నారు. ఈ ఏడాది 3 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సచివాలయానికి 5 సార్లు మాత్రమే సందర్శించి సమీక్షలు నిర్వహించడం గమనార్హం.